ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. సెప్టెంబర్ 23, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి. యావేలు గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, మన తండ్రి అయిన దేవుడు మన పితరులకి ఈ ఉపవాస దినమును ప్రతిష్ఠించి ఏర్పరిచి దాన్ని ప్రకటించండి అని యావేలు గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనంలో సెలవిస్తూ, అది మీకు కట్టడగా ఇచ్చి ఉన్నానని చెప్పి లేవీకాండము 16వ అధ్యాయము 29వ వచనంలో సెలవిస్తూ, ఆ యొక్క ఉపవాస దినమున సాయంకాలం వరకు దేవుని యొక్క సన్నిధిలో ఉంటూ దేవునికి దహన బలులను సమాధాన బలులను అర్పించాలని న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము 26వ వచనంలో సెలవిస్తూ ఉన్నారు. అలాగే దేవునికి అనుకూలము లేని అక్రమమైన ఉపవాసము చేస్తే దానిని నేను లక్ష్య పెట్టను అని సామ్యుయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 16వ వచనంలో సెలవిస్తున్నారు. దేవుని వారలారా, దేవుడు వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొరను వినను, వారి దహన బలులైనను నైవేద్యములైనను అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరింపను. ఖడ్గం వలనను క్షామం వలనను తెగులు వలనను వారిని నాశనము చేద్దును అని ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవునికి ఇష్టమైన కార్యములు చేస్తే దేవుడు వారు చేసే ప్రతి పనిని కూడా అంగీకరిస్తారు. దేవునికి వ్యతిరేకమైనవి చేస్తే వారి యొక్క ఉపవాసమైనను ప్రార్థనైనను దేవుడు అంగీకరించను అని ఈ వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే దావీదు గారు తన కుమార్తె విషయమై, తన బిడ్డ విషయమై ఆయన ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు మరి ఆ ఉపవాసాన్ని లక్ష్య పెట్టరు. ఎందుకనంటే అది అక్రమమైన కార్యము గనుక దేవుడు దానిని ఇష్టపడలేదు. అలాగే మనం చూసుకున్నట్లయితే నినివే పట్టణస్థులను కాపాడడానికి యోనాను ఏర్పరచుకొని ఆ పట్టణానికి సువార్తమానం ప్రకటించి వారిని ఉపవాసం ఉండమని చెప్పినప్పుడు వారు అలా చేసినప్పుడు ఆ పట్టణాన్ని దేవుడు నాశనము ఉగ్రత నుండి కాపాడినట్లుగా మనం చూస్తాం. మనము ఉపవాసం ఉండినప్పుడు వేషధారులుగా ఉండకూడదని మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనంలో, మత్తయి సువార్త 9వ అధ్యాయము 15వ వచనంలో దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నారు. దేవుడు మన పట్ల చూపిస్తున్న ప్రతి ఒక్క కార్యమును బట్టి మనం ఆయన కృతజ్ఞులుగా ఉండాలి. ఆయనకి ఇష్టమైన ఉపవాసం ఏమిటో అనేది యెషయా గ్రంథము 58వ అధ్యాయం 3వ వచనం నుంచి 8వ వచనం వరకు మనకు తెలియపరిచారు. పేదలకు సువార్తమానము ప్రకటించాలి, పాడైపోయిన స్థలములను బాగు చేయాలి. ఇవన్నీ ఒక్క సువార్త ద్వారానే జరుగుతాయి అని దేవుడు మనకు చెప్తూ ఉన్నారు. దేవుని సువార్తను అనేకులకి వెదజల్లుతూ రక్షణార్థమైన ఆ యొక్క దేవుని యొక్క రాజ్యమును స్థాపించబద్దులమై ఉన్నామని దేవుడు సెలవిస్తూ, దేవునికి ఇష్టమైన ఉపవాసము చేసి దేవుని యొక్క మన్నను పొందుకునే జాబితాలో మనం ఉండాలని ఈ వాక్యం మన అందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్న వారు దైవజనుడు బ్రదర్ పి. నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘం వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.